నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో రాష్ట్రంలోని 3 ఎకనామిక్ రీజన్లపై అధికారులతో సీఎం సమీక్ష. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. యూట్యూబర్ ప్రశ్నారామన్ ప్రముఖ జర్నలిస్ట్ కేవీ రెడ్డిపై నమోదు చేసిన కేసులు వెంటనే ఎత్తివేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం యుగంధర్ డిమాండ్. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేత. ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించిన కడప జిల్లా లింగాల మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను తీసుకువస్తే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మారుతాయన్నారు. సచివాలయంలో రాష్ట్రంలోని 3 ఎకనామిక్ రీజియన్లపై అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్ల అభివృద్ధి కార్యాచరణపై పలు మార్గదర్శకాలను సూచించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజన్ అవుతుందని, 25కు పైగా ఉద్యాన ఉత్పత్తులు సాధించేలా చూడాలని ఆదేశించారు. ఈ ప్రాంత స్థితిగతులు మార్చే శక్తి హార్టికల్చర్ కుందని, తిరుపతి ఎకనామిక్ రీజనల్ మాస్టర్ ప్లాన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ గొడ్డలి పార్టీ నేత వైఎస్ జగన్ రెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం పోయిన తర్వాత గంగవెరలెత్తుతూ ఏదో రకంగా అధికారంలోకి రావాలని జగన్ ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. జన్మతః క్రైస్తవుడైన జగన్ హేరాం రాష్ట్రాన్ని రక్షించు అని వ్యాఖ్యానించడం ఆయన దుష్ట రాజకీయాలకు నిదర్శనమన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశద్రోహం కేసులో అరెస్టైన ప్రశ్నారావణ్ కు వైఎస్ జగన్ మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని నిలదీశారు. సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు రాష్ట్రానికి సీఎంగా పనిచేశాడు. తర్వాత 24లో జరిగిన ఎన్నికల్లో పాపం 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఆయన అధికారం పోయిన దగ్గర నుంచి కూడా మనిషి కళ్ళు తాగిన కోతిలాగా, సారీ ఈ కోతితో ఊరక చెప్పాను, నిప్పు తొక్కిన కోతిలాగా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అతను చేస్తున్న పనులన్నీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తానా, అధికారంలోకి రావటానికి ఏమి చేయాలి, ఎన్ని అడ్డదారులు తొక్కటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఏ చెత్త పనులు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని దురాగతాలు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని దుర్మార్గాలు చేయటానికన్నా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని తప్పుడు పనులు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది. ఎంత ఆతృత పడితే మీకు అధికారం దక్కదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత ఆరాట పడితే అధికారం దక్కదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు మీ వ్యవహార శైలి నచ్చాలి. గతంలో మీరు చేసిన పరిపాలన వాళ్ళు మెచ్చాలి. మీరు కావాలని కోరుకుంటే తప్ప మీకు అధికారం రాదు. మీరు ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా మీకు అధికారం రాదు.
అందుకే ఏదో రకంగా అధికారంలోకి రావటం కోసం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పుటడుగులు వేస్తున్నాడు. తప్పటడుగులు అంటలేదు, తప్పటడుగు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ తప్పుటడుగులు వేస్తూ ఉన్నాడు. మత కల్లోలు సృష్టించటం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు పాత్రికేయ సోదరులారా, మీరు దయచేసి వినాలి. మత కల్లోలాలు సృష్టించటం రాష్ట్రంలో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు టు రీచ్ ది పవర్, అధికారంలోకి రావటానికి మత కల్లోలు సృష్టించటానికి పెట్టుకున్నాడు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నాడు. తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్ర ఈ రకంగా ప్రాంతీయవాదం, కులఘర్షణలు కూడా ఈయన బీజం నాటుతున్నాడు. ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సెక్యులరిజానికి ప్రాధాన్యత ఇచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో ఎప్పుడు కూడా సెక్యులరిజానికి ఎక్కడ భంగం కలగలేదు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు రెచ్చగొడితే ఇనుప పాదంతో కంట్రోల్ చేశారు. ఓల్డ్ సిటీ కూడా చంద్రబాబు వైపు తిరిగారు. ఆ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు గారికి జేజేలు కొట్టినారు మత కల్లోలాలు కంట్రోల్ చేసిన విధానానికి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ ఆటలు సాగవు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అంటున్నా. అందుకే ఈరోజు నేను ప్రెస్కి ఇక్కడ కూర్చున్న నేపథ్యం, రాష్ట్రంలోని దళితులారా, జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి. మై రిక్వెస్ట్, ఈ రోజున దళిత వర్గాలకి, దళిత నాయకులకి, ఇతర పార్టీలో ఉన్న దళిత నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనే మోసకారి వలలో, ఆయన మాయలో పడకండి దళిత సోదరులారా. ఎందుకంటే ఆ రోజున 2019 ఎన్నికల్లో దళితులు కొంత అతని వైపు మొగ్గిన మాట వాస్తవమే, వాస్తవాలను మనం కాదనలేము. ఆనాడు ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి, అయ్యా జగన్ బాబు మీరొద్దు మాకు అని దళితులందరూ కూడా, దళితుల్లో ఉన్న అన్ని కులాల వాళ్ళు కూడా 59. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రులు చేస్తున్న ఆరోపణలు మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పిచ్చి తుగ్లక్ పాలన సాగుతుందని, ప్రభుత్వం ప్రజా సమస్యల పక్కన పెట్టి రాజకీయ విమర్శలకే పరిమితమైందని ఆరోపించారు. అమరావతి అంశంపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని పేర్కొన్న జోగి రమేష్, వైఎస్ జగన్ పేరు వినగానే అధికార పక్ష నేతల్లో భయం వణుకు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్పై వ్యక్తిగత విమర్శలు, పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న రాష్ట్ర మంత్రులు తమ నోళ్లను అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. పిచ్చి తుగ్లక్ ప్రభుత్వం, పిచ్చి తుగ్లక్ పరిపాలన, పిచ్చి తుగ్లక్ ముఖ్యమంత్రి. మావిగన్ అనేసరికే వణుకు, భయం. అసలు నేను అడుగుతా ఉన్నా, మీకు అమరావతి మీద ఒక అవగాహన ఉందా? చంద్రబాబు నాయుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నా. అమరావతిలో 33,000 ఎకరాలు అన్నావు, 50,000 ఎకరాలు చేసావు, మళ్ళీ 1,00,000 కావాలంటావు, 1,50,000 కావాలంటావు. నీదా పిచ్చి తుగ్లక్ చేష్టలు మావా? ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మావిగానే అన్నాం, ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. ఈరోజు భయం, వణుకు, ఒక్కొక్కళ్ళు ఏదో తుగ్లక్ చేష్టలాగా పేలిపోతూ ఉన్నారు. మీ అందరికీ ఈరోజు మావిగన్ మీద ఆ ఎన్నికల టైంలో ప్రజల తీర్పుని కోరదాం. మావిగన్ అంటే ఎక్కడో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో లేదు. ఇప్పుడు మాట్లాడే మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి కొడుకు అవ్వచ్చు, ఎవరైనా కూడా చెప్తా ఉన్నాం. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం మొత్తం కూడా రాజధానిగా అభివృద్ధి చెందుతూ ఉంది. అమరావతి కూడా దాన్ని ఆనుకునే ఉంది కదా, దానికి భయం ఎందుకు? భయపడతా ఉంటారు ఎందుకు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణం చేసి
ఇక్కడున్న ప్రజలందరికీ కూడా గొప్ప రాజధానిలో మనం నివసిస్తున్నామన్న ఒక గొప్ప ధైర్యాన్ని కల్పించే ధీరోదాత్త నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు ముందు జరిగిన పరిణామాలను మీరందరూ కూడా మర్చిపోండి. రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన ప్రాంతం అంతా కూడా రాజధాని నగరంగా అభివృద్ధి చెందబోతూ ఉంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన హయాంలో జరగబోతోందని చెప్పేసి మీ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరగలేదంటూ ఆమె తల్లి సుగాలి పార్వతీదేవి గన్నవరం పోలీస్ స్టేషన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసుపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని చేయలేదని ఆమె ఆరోపించారు. చీటింగ్, నమ్మక ద్రోహంతో సహా పలు అంశాలపై చట్టమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు. తనకు న్యాయం కోరిన ప్రతిసారి కొందరు జనసేన నాయకులు తనపై దాడులు చేస్తున్నారని కూడా ఆరోపించారు. తన కుమార్తె కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తారని సుగాలి పార్వతీదేవి స్పష్టం చేశారు. ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏమి కంప్లైంట్ అంటే ప్రజలకు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే. నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటివరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. మరి నేను నిన్న గన్నవరంలో మరి సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ మరి నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలామంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఏంటి కంటెంట్ అంటే మరి చాలా 2023లో 19 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో చాలా స్పీచ్లలో మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన మరి హిస్టోపెథాలజీ రిపోర్టు, మరి సైటాలజీ రిపోర్టు ఇవన్నీ చూసి కూడా రిపోర్ట్లలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి మరి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అనే కూడా చాలా సందర్భాల్లో సభల్లో చెప్పారు, వీడియోలో చెప్పారు. మరి గెలిచిన తర్వాత 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరి ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక సీటు కూడా లేదు, మరి ఉంటే కనుక నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో మరి గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక 3 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ప్రశ్నించండి, విమర్శించండి, ఏదైనా సగర్వంగా మాట్లాడండి, ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు నేను గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను 10:50కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి SHO గారు రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి సుదీర్ఘంగా మాతో చర్చించారు. ముద్దాయిల వైపు మాట్లాడిన వీడియోస్ ఉంటే నేరం చేసినట్లా అని అడిగారు మరి SHO గారు. నేను అదే చెప్పాను సార్ ముద్దాయిల వైపు మాట్లాడితే నేరం అని నేను చెప్పట్లేదు. ఆ వీడియో చూసి కొన్ని లక్షల మంది సుగాలి ప్రీతి కేసుకి ఇంకా న్యాయం జరగదు, సుగాలి ప్రీతి ముద్దాయిలు స్వేచ్ఛగా తిరగచ్చు అని మెసేజ్లు పెడుతున్నారు సార్. అప్పుడు నా కూతురికి న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి. కాబట్టి నా ధర్మంగా మరి సార్ చెప్పారు, ఎవరికైనా రూల్ అనేది వర్తిస్తుంది, ఎవరికైనా లా అనే చట్టం అనేది ఒకే విధంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కంప్లైంట్లో కూడా మేమేమి ఇచ్చామంటే
మా పాపను చాలాసార్లు చదవాలి. పవన్ కళ్యాణ్ గారు మాకు మొదటి సంతకం చేస్తానని మోసం చేసిన దాని మీద, తర్వాత నమ్మక ద్రోహం మీద, బహిరంగ విమర్శ మీద, నా కూతురు మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులు కుమ్మక్కైనట్ల మాటలు, వీటి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ వీడియోస్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా నేను మరి ఎస్హెచ్ఓ గారికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను, సార్ చట్టం ముందర అందరూ సమానమే అన్నారు కాబట్టి మరి ఏదైతే అనక మరి నిన్న రావణ్ గారి మీద ఇలానే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారనేసి మరి చాలామంది దానికి పోస్టుకు రెస్పాండ్ అయ్యి అని చెప్పారు కాబట్టి అదేవిధంగా నా కూతురు కేసు విషయంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ అసత్య ఆరోపణ మీద చాలా లక్షల మంది సార్ నా కూతురికి నేను చేస్తున్న పోరాటం నిర్వీర్యంగా అయ్యేటట్టుగా మరి మాకు మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో మాకు న్యాయం చేయండి, ఈ కేసును కట్టి మాకు చట్టం అందరికీ సమానమే అని చేయండి అని మేము ఎస్హెచ్ఓ గారికి కోరుకున్నాను. మరి ఒకటే ప్రభుత్వం కూడా ఒకటే చెప్తా ఉన్నాం. మరి ఎస్హెచ్ఓ గారు స్పందించి రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి ఎఫ్ఐఆర్ కడతారో లేదో మరి నాకైతే తెలియదు. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చాను సార్. మరి మాకు ఆయన వీడియోస్లోనే మాకు అన్యాయం జరుగుతుంది. ఒక వీడియోలోనేమో న్యాయం చేస్తా అన్న మాటలు, ఇంకొక వీడియోలోనేమో అసలు కేసుకి ఎలాంటి న్యాయం చేయలేనని చేతులు ఎత్తేసిన వీడియోస్. ఈ రెండింటికి నాకు నా కేసుకు నష్టం అవుతుంది కాబట్టి నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మరి సార్ నేను కోరుకునేది 10 సంవత్సరాల నుంచి కూడా ఒకటే సార్, ముద్దాలకి శిక్ష పడాలి. నా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో నా కూతుర్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వి గారిని కూడా కోరుకుంటున్నాను. అసలు గన్నవరంలో పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను గన్నవరం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర పక్కన కోర్టు దగ్గర ఉన్నప్పుడు ఈ వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్ చూసి చాలా మంది కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది, అమ్మ మీకు ఇలా చెప్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు, ఒకప్పుడు న్యాయం చేస్తా అన్నారు, ఇప్పుడు న్యాయం చేయడానికి ఏమీ లేదంటున్నారు అని చెప్పడం వల్ల నా కూతురు కేసు ఏమైపోతుందో అని మరి గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర చూశాను కాబట్టి గన్నవరం ఎస్హెచ్ఓ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వస్తాయి సార్, అవన్నీ ఏ కాల్స్ వచ్చినా ఏదొచ్చినా అలా భయపడేదాన్ని అంటే కనుక ఇంతవరకు ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి సార్ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒక 2 రోజుల్లో మళ్ళీ ఒక స్పీచ్ ఇస్తారు, నేను ఎదుర్కోలేను, ఈ కేసును మీరే ఎదుర్కోండి, ఆ తల్లి మీద ఏమైనా చేయండి అని ఆయననే పిలిపిస్తారు సార్. ప్రతిసారి నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఇది అలాగే జరుగుతూ ఉంది. ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళందరూ ఉసుగొలుపుతారు, అలాగే చేస్తారు సార్ ఇప్పుడు కూడా. అయితే ఎవరైతే నన్ను విమర్శించాలనుకుంటున్నారో, ఎవరైతే నా మీద దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక విజ్ఞప్తి సార్, ఫస్ట్ సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తే ఈ పార్వతి రోడ్ల మీద ఎక్కదు, ఈ పార్వతి మిమ్మల్ని ఏం అడగదు. ఫస్ట్ న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత మేము అసలు మీ రోడ్ల మీద కాదు కదా మీకు కనిపించాం, నా కూతురికి న్యాయం జరగడమే కదా సార్ నాకు కావాల్సింది. న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత ఏదైనా మాట్లాడండి. యూట్యూబర్ ప్రశ్నారావణ్ ప్రముఖ జర్నలిస్ట్ కేవీ రెడ్డిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం యుగంధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
అరెస్టులు, వేధింపులు విధానాన్ని నిలిపివేయాలన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాలని, ప్రశ్నించే స్వరాలను అణచివేసే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా దాసరి నాగభూషణ్ రావు భవన్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం యుగంధర్ మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్నారావన్, అలాగే ప్రముఖ జర్నలిస్ట్, డిజిటల్ మీడియా నిర్వాహకుడు కేవీ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు నమోదు చేసిన కేసులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఓకేనా, నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన సంఘటన పైన యూట్యూబ్ ప్రశ్నర్ రామన్న, నెక్స్ట్ కేవీ రెడ్డి అనే జర్నలిస్ట్, ప్రముఖ జర్నలిస్ట్ అయినా వాళ్ళని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైలు తరలించడం జరిగింది. ఈరోజు నిన్నటి రోజున ఆల్రెడీ ప్రశ్న రామన్న పైన 4 కేసులు పెడితే 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన వెంటనే 5వ కేసులో గన్నవరం స్టేషన్లో 5వ కేసు పెట్టి నిన్న నెల్లూరు సబ్ జైలు రిమాండ్లో 15 రోజులు రిమాండ్ విధించడమైంది. అతని పైన దేశద్రోహం కేసు పెట్టి ఈ అక్రమ కేసులు ప్రశ్నిస్తే ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఈరోజు ప్రశ్నించే వాళ్ళని లేకుండా చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. తక్షణమే ఆనాడు పార్టీ పెట్టి, అధికారంలో రాకముందు పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? అలాగే టీడీపీ ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు మీరు సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జర్నలిస్టులు కానీ, ప్రముఖవాదులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెట్టి ఉక్కుపాదం మోపుతున్నారు. తక్షణమే ఇది కేసులు పెట్టినవన్నీ ఎత్తివేయాలని చెప్పి ఏఐవై అఖిల భారత యోజన సమైక్య తరపున మేము కోరుతా ఉన్నాం. లేనిలో పెద్ద ఎత్తున రానులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద అనుమానాలు తావెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు లోనవడం అంటే ఈరోజు కేసులు చూస్తేనే మనకు అర్థమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద నవ్వుకుంటున్నారు అంటే ఏ స్థాయిలో దిగజారిపోయారు ఈ వ్యవస్థ అనేది అర్థమవుతుంది. అసలు హోమ్ మినిస్టర్ ఉందా లేదా అనే అనుమానం ఉంది. ఏక నిరంజన్ అంటూ పవన్ కళ్యాణ్ ఏకంగా ఒకరే పాలన చేస్తున్నాడా? సీఎం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే సీఎం అనుకుంటున్నారా? అర్థం కావట్లేదు. వాళ్ళ క్యాడర్ పైన అర్థమవుతుందా? పోలీస్ స్టేషన్ల మీద అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దాడులు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని చెప్పి ప్రజలు అనుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ వ్యవస్థ గాళ్ళు పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద, ఎన్డీఏ కూటమి మీద ఉంది. కానీ ఈ రోజున చూస్తుంటే ప్రశ్నించే గొంతుల్నే ఎలాంటి సెక్షన్లు పెడుతున్నారంటే 4 కేసులు పెట్టినా కూడా చాలాగా ఎలాగైనా సరే వీళ్ళకి బెయిల్ రాకూడదంటే దేశద్రోహి కేసు పెడితే బెయిల్ రాదని చెప్పేసి ఎవరో సలహా ఇచ్చి ఉంటారు. ఎవరైనా చనిపోతే సంతాపం తెలియజేసే హక్కు ఈ మన స్వతంత్రం మనకు హక్కు ఇచ్చింది. ఖచ్చితంగా ఎవరు చనిపోయినా వాళ్ళకి స్వతంత్రంగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క నివాళులు అర్పించే హక్కు ఉంటుంది. ఆ నివాళులు అర్పించిన వీడియోలు సైతం కూడా ఈరోజు దేశద్రోహ కేసుగా ప్రకటన చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లుబాటు అయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యొక్క జనసేన యొక్క కార్యకర్తలకే చెల్లుబాటు అయింది. వ్యవస్థలో నిర్మాణపరంగా ప్రజలతో సంబంధాలు లేని వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ పాలన డిప్యూటీ సీఎంగా చూస్తేనే మనకు అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు పాలన ఇంకేమైనా అందిగలిగితే రాష్ట్రం అధోగతి పాలవుద్దని చెప్పేసి అర్థమవుతుంది. రానున్న రోజుల్లోనైనా సరే ప్రశ్నించే గొంతుని ఎక్కడా కూడా మనం అన్యాయం చేయకూడదు. ప్రశ్నించడం కోసం పెట్టిన పార్టీలే ఈ రోజున ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారంటే ఇది సరైన విషయం కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ గారు ఖచ్చితంగా విరమించుకోవాలి. దేశద్రోహ కేసులను విరమించుకోవాలి. ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలు మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి, లేదా సమాధానం లేకపోతే సమాధానం సృష్టించుకొని చెప్పండి తప్ప ఈ రకమైన దేశద్రోహ కేసులు పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మేము మరొకసారి చెప్తూ ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ చాలా ఘోరంగా వైఫల్యం చెందుతుంది అనడానికి ఇవే కారణాలు అవుతున్నాయి. ఇప్పటికైనా మీ పాలనలో సరిగ్గా ఆలోచన చేయండి. మీరు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కాబట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ అనుకోకుండా పూర్వవైభవంగా సీఎం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వ్యవస్థను ఖచ్చితంగా ఉంటారో ఆ రకమైన ఆలోచనతో వెళ్తే బాగుంటుంది. ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈరోజు వీడియో రూపంలో చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా తెలియజేయడం జరుగుతుంది. సాయికృష్ణ హత్యతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులో పడిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సాయికృష్ణ కేసులో ఇంకా అనేక అనుమానాలు మిగిలి ఉన్నాయని, ఈ కేసులో మరికొంతమంది దోషులు ఉన్నారని ఆయన ఆరోపించారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, త్రోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపశేషు పరామర్శించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని కలిసి ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం సాయికృష్ణ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ సాయికృష్ణ మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అందుకే ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించి తల్లి విజయలక్ష్మికి 20 లక్షల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మాజీ
మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శకు వెళ్లే వరకు కేసులో సక్రమంగా కేసు నమోదు చేయాలని భావిస్తున్నామని ఆయన అన్నారు. అతన్ని ఎవరో సమర్థించడానికి సిద్ధంగా లేము. మీరు చంపేసినటువంటి విధానానికి వ్యతిరేకంగానే మీరు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి విధానానికి మాత్రమే వ్యతిరేకం తప్పితే మేము చట్టపరమైనటువంటి న్యాయం జరగాలనేటువంటిదే మేమందరం అనుకునేది. ఆ కుటుంబానికి ఆ చనిపోయిన వ్యక్తిని ఎవరు తీసుకొచ్చేవారు, ప్రభుత్వాన్ని తీసుకురాదు, ఎవరు తీసుకురాలేరు, కోర్టులు కూడా తీసుకురాలేవు. కానీ ఇటువంటి దుర్మార్గంగా ప్రభుత్వాలు అనేటువంటిది ఒక మనిషిని తీసుకొచ్చి బూడి చేయటం అనేటువంటిది అతను ముద్దాయి అవ్వచ్చు, కాదని మేము అంటలేదు. ఆ ముద్దాయిని బూడి చేసినటువంటి విధానానికి మేము వ్యతిరేకమైనటువంటిది మాత్రమే చెప్పదలుచుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చాను తప్పితే అంతకు మించినటువంటి ఏ ఉద్దేశం లేదు. దీంట్లో ఒక నాగరాజు అన్నటువంటి సీఏని మాత్రం ముద్దాయిని చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు వీళ్ళందరూని. ప్రస్తుతానికి ముద్దాయిగా అతన్ని చూపెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ ఒక నాగరాజు పై అధికారులకు తెలియకుండా జరిగినటువంటి విషయం కాదనేటువంటిది మా అందరం ప్రగాఢంగా మాకున్నటువంటి కాస్త అవగాహనలో మాకు అర్థమైనటువంటిది. దీంట్లో సిపి గారిని, ఉన్నతాధికారులను ఇంకా కొంతమందిని తప్పించి ఈ కేసులో నాగరాజుని బలిపోసం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు జరగకూడదనేటువంటిదే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో ఎవరెవరికి తెలుసో సిట్ అనేటువంటిది వేశారు. దానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ ని పంపించింది ఎవరో, అతను నాగరాజు ఈ ముద్దాన్ని తీసుకొచ్చింది ఎవరో, చంపేసింది ఎవరో అన్ని పై అధికారులకి ఎవరికే తెలియకుండా ఒక్క నాగరాజు వల్ల, సీఏ వల్ల జరిగిపోయింది అనేటువంటిది మాత్రం చాలా తప్పు. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరి ప్రమేయం ఉందో, ఎవరికి తెలిసి జరిగిందో ఈ విషయం కూడా చర్చించుకొని ఎవరైతే సాయి కృష్ణ తల్లి గారు ఉన్నారో, విజయలక్ష్మి గారు, వారికి భర్త లేడు, కొడుకు కూడా చనిపోయాడు, కూతురున్న పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఏకాగ్యం ఉంది. కాబట్టి ఆ తల్లికి కొంత మేరకు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం అనుకుని ఒక 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులం 50,000 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి ఆమెకి ఈ రోజున ఆమె పేరుతో ఒక డీడీ తీసి ఆ డీడీని వారికి ఇచ్చి వేయడం కోసం మేము ప్రధానంగా ఈరోజు ఆమె ఉద్దేశంలో ఉందని చెప్తే అక్కడికి వచ్చి ఆ డీడీని మీ అందరి సమక్షంలో అందజేసి వెళ్తున్నాం. ఇది ప్రధానంగా ఇవాళ ఇక్కడ రావడానికి గల కారణం. ఈ కేసు చాలా దురదృష్టకరమైనటువంటి కేసు, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి కేసు, ఇంతవరకు మిస్టరీ వీడనటువంటి కేసు. సరే, దీని మీద ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారి కుటుంబాన్ని పలకరించేంత వరకు దీన్ని గాలికి వదిలేశారు. 18వ తారీఖు ఎప్పుడు పలకరించారో 19వ తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. ఎంత లోపభూయిష్టంగా ఈ పోలీసు యంత్రాంగం ఈ కేసులో ప్రవర్తించిందో 2-3 ఉదాహరణలు చాలు. అదేంటంటే కేసు రిజిస్టర్ చేశారు, నాగరాజుని ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు, నాగరాజుతో బేరసారాలు చేసుకున్నారు. బేరసారాలు మీన్స్ అతను ఇలా చెప్పు అలా చెప్పు అని చేసుకున్నారు. చివరికి ఏదో అరెస్ట్ చేశారు. అది కూడా చాలా ఒత్తిడి మేరకు. ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని వేలెత్తి చూపుతున్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన సెల్ని తీసుకోలేదు. ఆయన సెల్ తీసుకుంటే ఆయన కమిషన్తో మాట్లాడిన సంగతో లేకపోతే ఎవరితో మాట్లాడిన సంగతి అన్నీ వస్తాయి. అది తీసుకోలేదు. అది ఒక పెద్ద లేఖన. ఆ తర్వాత సీసీ ఫుటేజ్, పోలీస్ స్టేషన్లో ఉండే సీసీ ఫుటేజ్ లేదని చెప్పేశారు. లేదండి, మాయమైపోయిందని చెప్పారు. ఏంటిది ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ డెవలప్ అయినటువంటి దేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే టెక్నాలజీ అద్భుతం అమోఘం అని చెబుతున్నటువంటి దానిలో ఒక నేరం జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేదు, మాయమైపోయింది అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎవరినో కాపాడటం కోసం నాగరాజును అరెస్ట్ చేశారు, సరే, ఎవరినో కాపాడటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే 3 కానిస్టేబుల్ని లొంగిపోయారు, అరెస్ట్ చేశారు. 3 నలుగురు
వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళని రిమాండ్ ఇచ్చారు. వాళ్ళ సెల్ ఫోన్స్ ఏమని అంటే వాళ్ళు అమ్ముకున్నారంట, డబ్బులు లేక నాగపూర్లో అమ్ముకున్నారంట. అది కూడా ఇప్పిస్తారు. ఎవిడెన్స్ అంతా ఒకటి క్లోజ్ అవుతుంది. నాగరాజు గారి సెల్లు క్లోజ్ అయింది, పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ క్లోజ్ అయింది, కానిస్టేబుల్స్ దగ్గర ఉన్నటువంటి సెల్స్ క్లోజ్ అయిపోయాయి. బూడిద మాత్రం దొరికిందంట. ఎక్కడ? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పై భాగంలో దొరికిందంట. ఎవరు తీసుకొచ్చి పెట్టాడు? అక్కడే తగలేశారా? దానిలో క్లారిటీ లేదు. ఎంత దౌర్భాగ్యంగా ఎవరినో కాపాడటం కోసం ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రయత్నం చేస్తుందా లేదా? ఈ ఉదాహరణ చాలు. చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. మొన్నటిదాకా ఏం ప్రచారం చేశారు? రౌడీ రేపులు చేశారు. అతను రేపులు చేసింది లేదు, సచ్చింది లేదు. కేసులు ఉన్నాయి, ఆ కేసులోనే తీసుకొచ్చారు. కేసులుంటే ఇక్కడ పాయింట్ ఏంటి? కేసులుంటే చంపేస్తారా? సమర్థించాలా? దట్ ఈస్ అవర్ పాయింట్. కేసులుంటే కేసులు పెట్టాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, విచారణ జరపాలి, అంతే తప్ప కేసులుంటే మనిషిని చంపేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ మానవ సమాజంలో, చట్టబద్ధమైన సమాజంలో ఏమిటి దుర్మార్గం? దీన్ని సరే, ఆ కుటుంబం చిన్న కుటుంబం, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. నాకు తెలిసి అవనగడ్డ నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంది, నాకు తెలుసు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఏపీ సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ సచివాలయం 3వ భవనంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం హాల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శిబిరంలో జరుగుతున్న ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక శిబిరాన్ని ఉద్యోగులందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సచివాలయంలో రాష్ట్రంలోని 3 ఎకనామిక్ రీజన్లపై అధికారులతో సీఎం సమీక్ష. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. యూట్యూబర్ ప్రశ్నారామన్ ప్రముఖ జర్నలిస్ట్ కేవీ రెడ్డిపై నమోదు చేసిన కేసులు వెంటనే ఎత్తివేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం యుగంధర్ డిమాండ్. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.